సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి సార్ దీనికి సంబంధించి మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా కూడా మీరు కూడా పనిచేస్తున్నారు. ఆ కుటుంబానికి సంబంధించి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కావచ్చు, లేదంటే ఈ విధంగా చేసే స్కాములు మీకు కొత్తగా చెప్పాల్సింది లేదు. దీంట్లో ఇప్పుడు భూహారతికి సంబంధించి అంటే ఎన్నికలుగా రాబోతున్న షెడ్యూల్ రాబోతుందనగానే వాళ్ళకి సంబంధించిన వాళ్లకు పూర్తిగా ఇటు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించుకోవడం అవన్నీ సర్దేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ల్యాండ్కి సంబంధించి కూడా చాలా కీలకమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సార్ పవన్ గారు, మీకు తులసిరెడ్డి అన్న గారికి, విల్సన్ గారికి నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిందే దోచుకోవడానికండి. ఆయనకు ముందు మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత దాదాపు 19 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అంతకుముందు ఆంధ్ర రాష్ట్రానికి ఒక 2 ఉన్నారు. ఈ ముఖ్యమంత్రుల్లో అందరూ కూడా స్కీముల గురించి ఆలోచించేవాళ్ళు. ఏ స్కీమ్ పెడదాము, కొత్తగా ఏం పెడదాము, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ర ఉంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చారు, 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరు ఒక స్కీమ్ తీసుకొచ్చి పేదరిక నిర్మూలన, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు వీటిని గురించి రోజు ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు స్కాముల గురించి ఎక్కడ దోచుకోవాలి, ఏం చేయాలి, ఎంత దోచుకోవాలని. ఆ స్కాముల్లో భాగమే ఇదండి ఆయన వ్యక్తిత్వం. ఇందాక తులసిరెడ్డి అన్న గారు చెప్పింది కరెక్ట్. అంటే లీజులు ఇస్తుంటారు, వాటిని పునరుద్ధరిస్తుంటారు, వాటికి పరిమితులు ఉంటాయండి. పరిమితులు ఉంటాయి. ల్యాప్స్ అయిపోయిన తర్వాత ఎలా ఉండాలి, ఏ స్థాయిలో ఇవ్వాలనేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన లాభాపేక్ష కోసం ఆయన ఇష్టం వచ్చిన జీవోలు ఇచ్చుకుంటాడండి. ఎన్నికలకు ముందు అంత గబగబా జీవోలు ఇచ్చాడంటే నాకు అనిపించేది ఆయనకు అర్థమైంది, ఈ వచ్చేసారికి మనం ఓడిపోతాం, మనకు భవిష్యత్తు ఉండదు, ఇప్పుడే జీవోలు ఇచ్చి అవన్నీ ఆక్యుపై చేసుకుంటే ఇంకా 5 ఏళ్ళు దోచుకోవాలి కదా, ఆ గవర్నమెంట్ లో దోచుకోవాలని. మొత్తం ఆ భారతీ రెడ్డి గారి పేరుతో ఆయన చాలా చేస్తున్నారు. పాపం నాకు అనిపిస్తుంది ఎప్పుడో ఒక రోజు భారతీ రెడ్డి గారు కూడా జైల్లో ఉంటారేమో, ఆమె అప్పుడు భర్తను తలుచుకుంటూ కృంగిపోతాదేమో అని అనిపిస్తోందండి. ఎందుకంటే చాలా మంది భార్యల పేరుతో ఆస్తులు పెడతారు, ఐపీలు వేస్తారు, గొడవకి ఏదో చేస్తుంటారు, ఆఖరులో వాళ్ళు ఇరుక్కుపోతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రవృత్తి, ప్రవర్తన, వ్యక్తిత్వం, దృక్పథం, ఆలోచన సరళి మొత్తం కూడా దోపిడీ, దొంగతనాలు, హత్యలు, నేరాలు, అక్రమాలు, అవినీతి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. మీరు అంటున్నట్టుగా పేర్ని నాని ఇష్యూలో కూడా చూసాం కదా సార్, వాళ్ళ సతీమణి పేరు మీద ఆ గోడౌన్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆమె కదా కేసులో ఇరుక్కున్నది బియ్యం స్కామ్ లో. ఇప్పుడు చూడండి, ఆయనతో ఎవరు కలిస్తే వాడికి జైలు తప్పదండి. ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, మామూలు వ్యక్తి అయినా, ఆఖరికి జర్నలిస్టులు కూడా జైలుకు పోయే పరిస్థితి కల్పించాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అందరినీ తప్పులు చేయమంటుంటారు. నేనున్నాను కదా, తప్పు చేయండి, చేయకపోతే మెడ మీద కత్తి పెట్టిన తప్పు చేయిస్తారండి. ఇప్పుడు చూడు, శ్రీలక్ష్మి గారి నుంచి అప్పటి నుంచి ఐఏఎస్లు, ఇప్పుడున్న పాపం ఈ చాలా మంది ఐపీఎస్లు కూడా ఆ పక్క బ్లేడ్ దొంగలు ఉంటారు, చైన్ స్నాచర్స్ ఆ పక్క పడుకుంటారు, ఈ పక్క ఇంకొక దొంగ పడుకుంటే ఇక్కడ ఐపీఎస్లు పడుకున్నారని. దొంగల్లో పట్టుకోవాల్సిన ఐపీఎస్లు, లేదా ప్రజల వ్యవహారాలన్నీ చూడాల్సిన ఐఏఎస్లు, సమాజానికి అద్దం పట్టాల్సిన జర్నలిస్టులు కూడా జైలు పాలయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలికి అద్దం పడుతోందండి. ఆయన భార్య అయినా ఎవరినైనా జైలుకు పంపడానికి సిద్ధం. ఇది మళ్ళీ విచారిస్తే అక్కడ లోపాలు కనిపిస్తే గాలి జనార్దన్ రెడ్డి గారి లాగానే భారతి గారు కూడా ఎప్పుడో ఒకరు జైలుకు పోక తప్పదేమో అని